नमस्कार बच्चों, मैं श्रीकांत गर्गया आपका स्वागत करता हूं। छात्रों, पाठ को पढ़ने से पहले छात्रों के लिए कुछ सूचनाएं। पहला, विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझिए। दूसरा, पाठ ध्यान से पढ़िए, शब्द का अर्थ समझ में ना आए तो उसके नीचे रेखा खींचिए। तीसरा, रेखांकित शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए। चौथा, समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए। चलिए अब हम पाठ को पढ़ेंगे। अब धरती की आंखें कहानी पाठ पढ़ेंगे। धरती की आंख, धरती అనగా భూమి, ఆంక్ అనగా కళ్ళు. ధర్తీకి ఆంకే భూమి యొక్క కళ్ళు. ఈ పాఠాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. बच्चों, यहाँ पर एक चित्र है, चित्र के नीचे कुछ प्रश्न हैं। प्रश्नों का उत्तर चित्र के आधार से देने की कोशिश कीजिए। पहला प्रश्न है, चित्र में क्या क्या दिखाई दे रहा है? छात्रों, क्या दिख रहा है आपको? हाँ, आकाश, चांद, नक्षत्र आदि दिखाई दे रहे हैं ना? ठीक है। दूसरा प्रश्न, टिमटिमाना, चमकना जैसे शब्दों का संबंध किससे है? टिमटिमाना, चमकना, चमकना, मेरियुटा, मिलमिलमणि, मेरियुटा। टिमटिमाना, चमकना जैसे शब्दों का संबंध किससे है? किससे है? हाँ, तारों से। तारे ही टिमटिमाते हैं, चमकते हैं। तीसरा प्रश्न, इन्हें देखकर हम क्या सोचते हैं? इस चित्र को देखकर, चित्र में एक चांद, नक्षत्र, इन्हें देखकर हमें क्या सोचते हैं? हाँ, नक्षत्र कितने छोटे हैं और वे क्यों चमकते हैं? चांद इतना प्रकाश क्यों है आदि सोचते हैं ना? हाँ, आज हम इन्हीं आकाश और चांद के बारे में एक कहानी पढ़ने वाले हैं। धरती की आंखें उसी कहानी को हमें बताती है। तो चलिए अब पाठ के मुख्यांश पढ़ेंगे। बहुत पुरानी बात है, చాలా ప్రాచీనమైనటువంటిది. పురాణి అంటే వెనుకటి కాలము అని కూడా అంటారు. చాలా కాలం క్రిందటి విషయం. बहुत पुरानी बात है, చాలా కాలం క్రిందటి విషయం ఇది. एक राजा था, ఒక రాజు ఉండేవాడు. वह నిత్య నయే సపనే देखता, ఆ రాజుగారు ప్రతిరోజు, నిత్య అనగా ప్రతిరోజు, నయే సపనే కొత్త కొత్త కలలు కంటుండేవాడు, చూస్తూ ఉండేవాడు. उन्हें पूरा करने का प्रयास करता, ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలు, కలలు, ఊహలను నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేసేవాడు. उन्हें पूरा करने का प्रयास करता, వాటిని, ఆ కళలను సాకారం చేసుకునే ప్రయత్నం చేసేవాడంట. दरबार के गुणी और बुद्धिमान लोगों को सपने सुनाता, ఆయన దర్బారులో ఉండేటువంటి గుణి, గుణవంతులు, और బుద్ధిమాన్, తెలివైనటువంటి వారు అందరికీ కూడా తన యొక్క కళలను, సపనే అనగా కళ, కళలను వినిపించేవాడంట. उन्हें पूरे करने में उनकी सहायता लेता, ఆ కళలను,
రాజుగారికి ఏవైతే ఊహలు, ఆలోచనలు, కలలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడంలో తన దర్బారులో ఉండేటువంటి చక్కటి తెలివిమంతులు, బుద్ధిమంతులు వారి యొక్క సహాయము తీసుకునేవాడంట. సప్నే పూరా కర్నే కే లియే అప్నే ఖజానే కా మోహ్ ఖోల్ దేతా. ఆ యొక్క కలలను పూర్తి చేసుకోవడం కోసం, కలలను సాకారం చేయడం కోసం తన యొక్క ఖజానా డబ్బును ఖర్చు చేసేవాడంట. ఖజానే కా మోహ్ ఖోల్ దేనా అంటే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం అని అర్థం. సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కర్తా. సఫల్, సక్సెస్, ఆ యొక్క ఆలోచన, తన యొక్క కోరిక, ఊహ విజయమైందనుకోండి, సక్సెస్ అయిందనుకోండి, దానికి కృషి చేసినటువంటి వారిని చాలా గొప్పగా సన్మానం చేసేవాడంట. సమ్మానిత్ కర్తా. అసఫలతా పర్ నిరాశ నహీ హోతా. ఒకవేళ ఆ యొక్క ప్రయోగము ఫెయిల్ అయిందనుకోండి, సక్సెస్ కాలేదనుకోండి, అసఫలతా పర్ నిరాశ నహీ హోతా, నిరాశ చెందేవాడు కాదంట. బల్కి ఉన్కా ఉత్సాహ బడాతా. అంతేకాదు వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేవాడు. కమియోं को पूरा करके दोबारा प्रयत्न करने को ప్రేరిత్ కర్తా. లోటుపాట్లు, కమియా, లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేసుకొని, పూరించుకొని, దుబారా మరొకసారి ప్రయత్న కర్నేకో ప్రేరిత్ కర్తా, ప్రయత్నం చేయండి అని చెప్పేసి వారికి ప్రేరణ కలిగించేవాడంట. రాజాకే వ్యవహార్ సే సభీ ఖుష్ తే. ఆ రాజుగారి యొక్క ఈ వ్యవహారంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవారంట. వే రాజాకే లియే సబ్ కుచ్ కర్నే కో తయార్ రహతే. వారు ఆ రాజుగారి కోసం ఏది తయారు చేయాలన్నా కూడా, ఏం చేయాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా కూడా రెడీగా ఉండేవారంట. ఇసీ కారణ్ రాజ్య దిన్ దూని రాత్ చౌగుని ఉన్నతి కర్ రహా తా. దిన్ దూని రాత్ చౌగుని అనగా దిన్ అంటే పగలు రెండింతలు, రాత్ రాత్రి, చౌగుని నాలుగింతలు. ఇది ముహావరా అంటారు, జాతీయం. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇసీ కారణ్ రాజు దిన్ దూని రాత్ చౌగుని ఉన్నత్ కర్ రహా తా. ఈ కారణం చేతనే రాజుగారి యొక్క ఈ విధమైనటువంటి ప్రవర్తనతోటి ఆ రాజ్యము పగలు రెండింతలు, రాత్రి నాలుగింతలు అభివృద్ధి చెందుతుందంట. అంటే చాలా తొందరగా, స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది అని అర్థం. రాజాకే నావ్ సముద్రమే హజారో మీల్ దూర్ జాతే. ఆ రాజుగారి నావ్, పడవలు సముద్రమే, సముద్రంలో హజారో మీల్ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుండేనంట. ఉస్కా యష్ ఫైలాతే. ఆయన యొక్క కీర్తిని వ్యాపింపచేసేవంట ఆ యొక్క ఓడలు, ఆ యొక్క ప్రయాణాలు. బస్తీయా బసాతే. కొత్త కొత్త బస్తీలు, వీధులు ఏర్పాటు చేసుకునేవారు ప్రజలు. వ్యాపార కర్తే. వ్యాపారాలు చేసేవారు. ఇస్ ప్రకార్ ఉస్ రాజా కా రాజ్య దూరు దూరు తక్ ఫైల్ గయా. ఈ విధంగా ఆ రాజుగారి యొక్క రాజ్యము చాలా దూరము విస్తరించిపోయింది, చాలా దూరము వ్యాపించిపోయింది. ఫైల్ గయా, వ్యాపించుట. కింతు ఇస్కే సాత్ సాత్ రాజాకి కఠినాయ్యా బి బడ్ గయి. వీటితో పాటే రాజుగారి యొక్క కష్టాలు, కఠినాయ్యా, కష్టాలు కూడా పెరిగిపోయినాయట. ఎందుకు? చిన్న కుటుంబం ఉంటే తక్కువ పని ఉంటుంది, పెద్ద కుటుంబం ఉంటే ఎక్కువ పని ఉంటుంది. మరి రాజుగారి యొక్క రాజ్యం పెరిగిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా సమస్యలు, పనులు కూడా పెరుగుతాయి, కష్టాలు కూడా పెరుగుతాయి. కభీ కభీ రాజా కా నావ్ యా జహాజ్ డూబ్ జాతా థా. అప్పుడప్పుడు రాజుగారి నావలు, జహాజ్, ఓడలు మునిగిపోతూ ఉండేవంట సముద్రంలో వచ్చే తుఫాన్లు లాంటి వాటి వల్ల. హమ్లే కా షికార్ హో జాతా.
तो उसे तुरंत सूचना नहीं मिल पाती. హమ్లా అనగా దాడికి గురవడం. అప్పుడప్పుడు సముద్రపు దొంగలు ఓడలను దోచుకునేవారు, దాడి చేసేవారు. వాటి వల్ల, సముద్రంలో ఉండడం వల్ల వెంటనే సమాచారం అందేది కాదు. इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता. इसी तरह అదే విధంగా यदि किसी क्षेत्र में ఏదైనా ఒక క్షేత్ర అనగా ప్రాంతం, ఏదైనా ఒక ప్రాంతంలో कोई భయానక స్థితి, ఏదైనా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి पैदा हो जाती ఏర్పడినట్లయితే, యా కహీ లేదా ఇంకెక్కడైనా कोई उत्सव आदि होता, ఏదైనా ఉత్సవ్ అనగా పండుగలు, జాతరలు లాంటివి జరిగినట్లయితే, రాజా నాతో ఉసే దేఖ్ పాతా, రాజుగారు ఆ యొక్క ఉత్సవాలను, ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను చూసేటువంటి పరిస్థితి లేకుండే. ఔర్ నాహి శీఘ్ర జాన్ పాతా, వాటి గురించి వెంటనే తెలియకపోతుండే, తెలుసుకోలేకపోతుండే. శీఘ్ర తొందరగా వెంటనే రాజుగారికి తెలియకపోతుండే. ऐसे में सहायता भेजने में भी विलंब होता. మరి ఆ వరదలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలకు సహాయం అందించడంలో ఆలస్యం అవుతుండే. విలంబు అనగా ఆలస్యం. ప్రజలు రాజుగారి యొక్క సహాయం పొందడంలో ఆలస్యం అవుతుండే. ఎందుకంటే రాజుగారికి తెలిసిందే ఆలస్యంగా, మరి వారికి సహాయం కూడా ఆలస్యంగానే అందే. एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था. మరి ఒక రోజు రాజుగారు చాందినీ రాత్, చాంద్ అంటే చందమామ, చాందినీ రాత్ అంటే వెన్నెల రాత్రి, అంటే నిండుగా చందమామ ఉన్నటువంటి రాత్రి. ఆనంద్ లే రహా థా, ఆ యొక్క వెన్నెల రాత్రిని చూస్తూ ఆనందాన్ని పొందుతా ఉన్నాడు. చాంద్ కో దేఖ్కర్ వహ్ సోచనే లగా, ఆ చందమామను చూసి రాజుగారు ఆలోచిస్తా ఉన్నారు. కాష్ మై చాంద్ తక్ పహుంచ్ పాతా, నేను ఆ చంద్రుని వద్దకు వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది. తబ్ మై వహా బైఠకర్ అప్నే పూరే రాజ్య కో ఆసానీ సే దేఖ్ లేతా, అప్పుడు నేను అక్కడ కూర్చొని, ఎక్కడ ఆ చందమామ మీద కూర్చొని, అప్పుడే పూరే రాజ్యకో, నా మొత్తం రాజ్యము చాలా పెద్దగా విస్తరించింది కాబట్టి రాజుగారు ఒకేసారి రాజ్యాన్ని అంతా కూడా పైనుండి కింద తన రాజ్యాన్ని చూడగలుగుతాను అని అనుకుంటున్నాడు. ఆసానీ సే దేఖ్ లేతా, చాలా సులువుగా చూడవచ్చు నా యొక్క రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి. సోచుతే సోచుతే రాజాకు నీందు ఆగై, ఆ విధంగా ఆలోచిస్తూ రాజుగారికి నిద్ర వచ్చేసిందంట. ఉస్నే ఏక్ విచిత్ర సప్నా దేఖా, ఆ నిద్రలో రాజుగారు ఒక విచిత్రమైనటువంటి కలను చూశారు. రాజాకో లగా జైసే చాంద్ కి దో ఆంఖే హై, ఆ రాజుగారికి ఏమనిపించింది అంటే, ఆ చందమామకు దో ఆంఖే హై, రెండు కళ్ళు ఉన్నాయట. మోహ హై, నోరు కూడా ఉన్నది. చాంద్ అప్ని బడీ బడీ ఆంఖోं से ఇదర్ ఉదర్ దేఖ్ రహా హై, ఆ చందమామ తన యొక్క ఆ పెద్ద పెద్ద కళ్ళతోటి ఇదర్ ఉదర్, అటు ఇటు చూస్తున్నదంట ఆ చందమామ. ఔర్ కహ్ రహా హై దేఖో వహ్ తుమారి నావ్ చలీ జా రహీ హై, మహారాజా అటు చూడండి, అక్కడ నీ యొక్క నావ, నీ యొక్క పడవ వెళ్ళిపోతా ఉన్నది. అరే సముద్రమే తుఫాన్ ఆనేవాలా హై, అయ్యయ్యో అటువైపు వెళ్ళొద్దు ఆ నావ, అటువైపు వెళ్తే ఆ సముద్రంలో తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నది. తుఫాన్ ఆనేవాలా హై,
చింతా మత్ కరో. సరే, పర్లేదు మహారాజా, మీరేం బాధపడకండి, చింతా మత్ కరో. మై అభి తుమ్హారీ నావ్కో సూచిత్ కర్తా హూ. నేను ఇప్పుడే మీ రాజ్యం యొక్క నావకు నేను తెలియజేస్తాను. సూచిత్ కర్తా హూ కి వహు అప్నా మార్గు బదల్లే. ఏమని అనగా, వారి యొక్క నావ యొక్క మార్గాన్ని మార్చుకోమని నేను చెప్తాను. మార్గు బదులు మార్గాన్ని మార్చుకోమని. అటువైపు వెళ్తే తుఫాన్ వస్తుంది, ఇటువైపు వెళ్ళండి అని చెప్తాను అంటుంది. అరే తుమారే రాజ్య పర్ కిసీనే హమ్లా కియా హై. అయ్యో మహారాజా, తుమ్హారే రాజ్య పర్, మీ యొక్క రాజ్యం మీద పక్క దేశం యొక్క సైనికులు దాడి చేస్తా ఉన్నారు. శీఘ్రహి సహాయతకి లియే సేనా భేజో. అక్కడ ఉన్న సైనికులకు సహాయం కొరకు మరికొంతమంది సైనికులను అక్కడికి పంపించండి. ఆ యొక్క శత్రు సైనికులను ఎదుర్కోవడానికి సైనికులను పంపించండి అని చెబుతుంది. वह देखो तुम्हारे राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है. అటు చూడండి, మీ యొక్క రాజ్యంలో తూర్పు దిక్కు పూర్వమే ఉత్సవ్ మనాయా జా రహా హై. ఉత్సవాలు, జాతరలు జరుపుకుంటున్నారు. తరహ్ తరహ్ కే ఖేలోం కా ఆయోజన హో రహా హై. ఆ ఉత్సవాలలో, ఆ జాతరలో రకరకాల ఆటల యొక్క ఏర్పాట్లు చేశారు. అక్కడ రకరకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నారు అక్కడ అని చందమామ ఆ రాజు యొక్క కలలో కనిపించి మాట్లాడుతున్నట్టుగా రాజుకు కళ వచ్చింది. రాజానే సప్నే మే హీ చాంద్ కో ధన్యవాద దియా. ఆ రాజుగారు కలలోనే ఆ చందమామకు ధన్యవాదాలు తెలియజేశాడు. సుబహ హుయి సమయ పర్ దర్బార్ లగా. మరుసటి రోజు ఉదయం పూట సమయానికి రాజుగారి దర్బారు, రాజ దర్బారు ఏర్పాటు చేయడం జరిగింది. రాజానే అప్నా సప్నా సునాయా. రాజుగారు తనకు వచ్చినటువంటి కళను ఆ యొక్క దర్బార్లో వినిపించడం జరిగింది. ఫిర్ హస్తే హుయే, మళ్ళీ నవ్వుతూ అన్నాడు. ఫిర్ హస్తే హుయే కహా, నవ్వుతూ ఏమన్నాడు అంటే, సప్నా షాయద్ సప్నా హీ రహేగా. ఆ యొక్క కళ కలగానే ఉంటుందేమో, సప్నా హీ రహేగా. राजा की हंसी के पीछे छिपी निराशा और दर्द ने दरबारियों को विचलित कर दिया. రాజుగారి యొక్క నవ్వు, ఆ నవ్వు వెనకాల ఉన్నటువంటి నిరాశ, హసీకే పీచే చీపి నిరాశ ఔర్ దర్ద్ నే, ఆ రాజుగారి యొక్క బాధ ఆ దర్బార్లో ఉండేటువంటి అందరికీ కూడా కలిసి వేసింది. విచలిత్ కర్ దియా. ఏక్ వృద్ధ దర్బారీనే కహా, ఒక వృద్ధుడైనటువంటి దర్బారీ అంటున్నాడు, మహారాజా నిరాశ్ నా హో, నిరాశ చెందకండి. ఆప్కా యహ్ సప్నా అవశ్య సచ్ హోగా. మీరు కన్నటువంటి ఈ కళ, మీకు వచ్చినటువంటి ఈ కళ తప్పకుండా నిజమవుతుంది, మీ కళ నెరవేరుతుంది ఏదో ఒక రోజు అని ఆ యొక్క వృద్ధ దర్బారి చెబుతాడు. ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహా నా వృద్ధ దర్బారి. తర్వాత కొంతకాలానికి ఆ రాజుగారు లేరు, ఆ వృద్ధ దర్బారీ లేడు. కాలం గడుస్తూ ఉన్నది. ధీరే ధీరే సమయ బీతుతా గయా, మెల్లమెల్లిగా సమయం గడిచిపోతా ఉంది. ఆఖిర్ ఒక దిన్ ఆహీ గయా జబ్ రాజా కా సప్నా సచ్ముచ్ సచ్ హో గయా. ఆ రోజు ఆ రాజుగారికి వచ్చినటువంటి కళ నిజమయ్యిందంట. ఆఖిర్ చివరికి ఒక దిన్ ఆహీ గయా, ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు జబ్ రాజా కా సప్నా సచ్ముచ్ సచ్ హో గయా, ఎప్పుడైతే ఆ రాజుగారు కళలు కన్నారో ఆ కళలు నిజమయ్యేటువంటి రోజు. ఆజ్ సైకడో కృత్రిమ్ ఉపగ్రహ పృథ్వీకి పరిక్రమ కర్ రహే హై. ఈరోజు కొన్ని వందల కృత్రిమ ఉపగ్రహాలు పృథ్వీకి పరిక్రమ, భూమిని చుట్టూ వస్తున్నాయి. ఆజ్
అకేలా చాంద్ హీ హమారీ ధర్తీకి ఆంక్ నహీ హై. ఈరోజు కేవలం చంద్రుడు మాత్రమే మన భూమికి కన్ను కాదు. ఆకాశంలో చూసినట్లయితే ఒక చందమామ మాత్రమే కన్నులాగా, ఒకటే కన్నులాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ చంద్రుడు మాత్రమే ఈరోజు భూమికి కన్ను మాత్రమే కాదు. అంతరిక్ష మే సైకడో కృత్రిమ ఉపగ్రహ చక్కర్ కాట్ రహే హై. అంతరిక్షంలో చూసినట్లయితే కొన్ని వందల కృత్రిమ ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల కృషి ప్రయత్నంగా ఫలితంగా కొన్ని వందల కృత్రిమ ఉపగ్రహాలు ఈరోజు మన యొక్క భూమిని చుట్టి వస్తున్నాయి. జో కయి నయి బాతోంకి జాన్కారీ హమే దేతే హై. ఆ యొక్క కృత్రిమ ఉపగ్రహాలు చాలా నయి కొత్త కొత్త విషయాలు బాతే జాన్కారీ హమే దేతే హై. వాటి యొక్క విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి, కొత్త విషయాలు తెలియజేస్తున్నాయంట ఆ కృత్రిమ ఉపగ్రహాలు. కృత్రిమ ఉపగ్రహ सचमुच धरती की चक्कर काटती आंखें के समान है. ఆంఖోं के समान है. కృత్రిమ ఉపగ్రహాలు సచ్ముచ్ నిజంగానే ధర్తీకి చక్కర్ కాడ్తి భూమిని చుట్టూరా తిరుగుతూ ఉన్నటువంటి కండ్ల లాంటివి అంటారు. కండ్లతో సమానం. ఆంఖోं के समान है. वे सब देख लेते हैं. అవి అన్నిటినీ చూస్తాయంట. वे सब देख लेते हैं. సముద్రమే ఉడితే తుఫాన్ ఏం చూస్తాయి? సముద్రంలో వచ్చేటువంటి తుఫాన్లు చూస్తాయి. ముందుగానే గుర్తించి మరి మనకు సమాచారాన్ని చేరవేస్తాయి. ధర్తీ పర్ హోనే వాలే తరహ్ తరహ్ కే విస్ఫోటనం అనగా అగ్ని పర్వతాలు పేలడము లేదా భూమి యొక్క ప్రకంపనలు, సునామీ అట్లాంటి వచ్చేటువంటి సందర్భాల్లో ఆ యొక్క ఉపగ్రహాలు ముందుగానే పసిగట్టి మనకు సమాచారాన్ని తెలియజేస్తాయి. యహా వహా చల్నే వాలే భయానక యుద్ధ, అక్కడ ఇక్కడ జరిగేటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలను మనకు తెలియజేస్తూ ఉంటాయి. యహీ నహీ వే మౌసం కో బహుత్ పహలే పహచాన్ లేతే హై. ఇవే కాదు, అవి వాతావరణం యొక్క కదలికలను ముందుగానే పసిగట్టుతాయి. और आने वाले खतरों से सावधान कर देते हैं. రాబోయేటువంటి ప్రమాదం, ఖతరా అంటే ప్రమాదం, వాటి గురించి మనకు హెచ్చరిస్తూ ఉంటాయి. సావధాన్, జాగ్రత్తగా ఉండండి అని మనకు తెలియజేస్తాయి. తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మన యొక్క శాస్త్రవేత్తలు వాటి గురించి టీవీలలో ముందుగా తెలియజేస్తారు. తుఫాను రాబోతుంది, అందరూ అక్కడి నుంచి ఖాళీ చేయండి, ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళండి అనేటువంటి ఎలా తెలియజేస్తారు? ఈ యొక్క ఉపగ్రహాలు పంపేటువంటి సమాచారము వల్ల శాస్త్రవేత్తలు మనకు ఆ విషయాలు తెలియజేస్తూ ఉంటారు. अंतरिक्ष तथा सौरमंडल के ग्रहों के बारे में जानकारी देते हैं. ఈ యొక్క ఉపగ్రహాలు ఇవే కాదు, అంతరిక్షం గురించి. అంతరిక్షం అంటే ఏంటి? గ్రహాలు, నక్షత్రాలు అవి ఏం చేస్తున్నాయి, ఎలా తిరుగుతున్నాయి, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు. సౌరమండల్, సూర్యమండలంలో ఉన్నటువంటి గ్రహాలు, వాటి యొక్క పరిస్థితులు, ప్రభావాలు. और ग्रहों के बारे में जानकारी देते हैं. సౌరమండలంలో ఉన్నటువంటి వివిధ గ్రహాలు, మన యొక్క మనం సౌరమండలంలో ఉన్నాం కదా, నవగ్రహాలలో మన భూమి కూడా ఒకటి. ఆ గ్రహాల యొక్క పరిస్థితులను మనకు తెలియజేస్తా ఉన్నాయి. जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है. వీటి ద్వారా, ఈ ఉపగ్రహాల ద్వారానే మనము ఆ యొక్క గ్రహాలను చేరుకోవడం కోసం గ్రహంకి యాత్రా కా మార్గ్, వాటి దాకా వెళ్ళేటువంటి ఒక మార్గము మనకు తెలుస్తుంది. ఈ మధ్యనే మనము గురుగ్రహానికి మంగళయాన్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. అది అక్కడికి వెళ్ళి మరి అక్కడ దాని గురించి, గురుగ్రహం గురించి మనకు చాలా విషయాలు తెలియజేసింది. ఈ విధంగా ఇవన్నీ కూడా వేటి వల్ల సాధ్యమవుతుంది అంటే ఉపగ్రహాల వల్లనే. मार्ग तैयार होता है. ये पलक
झपकते संदेशों को, चित्रों को और टेलीविजन कार्यक्रमों को हजारों मील दूर पहुंचाते हैं. పలక్ జపక్నా, కన్ను మూసి తెరిచేలోగా, పలక్ పలక అంటే కంటిరెప్ప, కంటిరెప్ప వేసేంత లోపలనే, కంటిరెప్ప వేసి తెరిచేంత లోపలనే సందేశాలు, సందేశం అంటే మెసేజ్, మనం ఫోన్లో మెసేజ్ పంపిస్తాం. ఇక్కడ మనము ఫోన్లో మెసేజ్ నొక్కగానే నిమిషంలోనే కొన్ని వేల కిలోమీటర్ల, అది అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా సరే ఆ సందేశం వెళ్ళిపోతుంది. ఎలా సాధ్యమవుతుంది ఇది? ఇవన్నీ కూడా ఉపగ్రహాల సహాయంతో మనం ఆ యొక్క సందేశాలను, చిత్రంకో, ఫోటోలను, బొమ్మలను, ఎక్కడో వేరే దేశాల్లో జరిగేటువంటి ఆటలు, పండుగలు, వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా మరి మనము ఇంట్లో కూర్చొని చూస్తున్నాం. టెలివిజన్ కార్యక్రమం, ఈరోజు వచ్చేటువంటి ప్రతి ప్రోగ్రాము మనం టీవీల్లో కూర్చొని చూస్తున్నాం. అవన్నీ కూడా ఉపగ్రహాల సహాయంతో హజారో మీల్ దూర్, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో అవి చేరవేస్తా ఉన్నాయి. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ఎస్, ఈరోజు ఈ యొక్క ఉపగ్రహాలు అనేటువంటివి మనకు ఒక శిక్షక్, టీచర్ లాగా కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ఇండ్లలోనే కూర్చొని టెలివిజన్ కార్యక్రమాలు, టెలివిజన్ క్లాసులు వింటున్నారు. టీవీ ముందు కూర్చొని వింటున్నారు అంటే అది మీకు ఒక ఎదురుగా టీచర్ లాగా పనిచేస్తూ ఉంది. ఆ టెలివిజన్ కార్యక్రమాలు ఎలా వస్తున్నాయి? ఎక్కడో హైదరాబాద్లో రికార్డు చేసినటువంటి పాఠాలు ఉపగ్రహాల సహాయంతో మొత్తం రాష్ట్రమంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే శిక్షక్ जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रहे हैं. ఈ యొక్క ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులకే కాదు, అంతరిక్షంలో తిరుగుతూ తిరుగుతూ మన యొక్క రైతులకు, మన యొక్క పిల్లలందరికీ కూడా నయే నయే బాతే, కొత్త కొత్త విషయాలను తెలియజేస్తూ ఉన్నాయి. రైతులకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇస్తున్నాయి, పిల్లలకు కావాల్సినటువంటి పాఠాలు చెబుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపగ్రహాల వల్లనే సాధ్యమవుతా ఉన్నాయి. ఇన్ ఉపగ్రహంకి నజర్ బడీ తేజ్ హై. ఈ యొక్క ఉపగ్రహాల యొక్క దృష్టి, నజర్ అనగా దృష్టి, ఆ ఉపగ్రహాలకు దృష్టి ఎలా ఉంటుంది? వాటికి చాలా పవర్ఫుల్ కెమెరాలు అమరుస్తారు, లెన్సులు అమరుస్తారు. వాటి ద్వారా భూమి మీద జరిగేటువంటి ప్రతి ఒక్క వాటి ఫోటోలు తీస్తుంది, మనకు పంపిస్తుంది. ఇన్సే కోయి బాత్ చిప్పి నహీ రహతి. ఈ ఉపగ్రహాల వల్ల, వాటి కెమెరాల వల్ల, వాటి దృష్టి వల్ల ఏ విషయం కూడా ప్రపంచంలో ఏ దేశము ఏమీ దాచిపెట్టలేదు. కోయి బాత్ చిప్పి నహీ రహతి, ఏ విషయం కూడా మన నుండి దాగి ఉండదు. ఇసిలియే ఇన్సే బడియా జాసూస్ బలా కౌన్ హో సక్తా హై. అందువల్లనే దీనికన్నా పెద్ద గూఢాచారి, జాసూస్ అంటే గూఢాచారి. గూఢాచారి ఏం చేస్తాడు? ఎవరికి తెలియకుండా ఇతరుల యొక్క సమాచారాన్ని సేకరించేవాడు గూఢాచారి. మరి ఉపగ్రహము, శత్రు దేశాలు మనకేమైనా హాని చేస్తున్నాయా, సైనికులను పంపిస్తుందా, మన దేశం మీదకి యుద్ధ సన్నాహాలు చేస్తుందా, ఇవన్నీ కూడా మరి ఫోటోలు తీసి పంపిస్తుంది. కాబట్టి వారికి తెలియకుండానే వారి గురించి మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది జాసూస్ అంటారు. బడియా జాసూస్ బలా కౌన్ హో సక్తా హై. ఇంతకన్నా గూఢాచారి మనకి ఇంకెవరు దొరుకుతారు? ఏ సైకడో మీల్ కి ఊంచాయిసే చిత్ర ఖీస్తే హే. కొన్ని వందల కిలోమీటర్లు, భూమికి చాలా ఎత్తులో ఉంటుంది ఈ ఉపగ్రహం. సైకడో మీల్, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా అంత ఎత్తులో నుండి ఫోటోలు తీస్తుంది. చిత్ర ఖీస్తే హే. और शत्रु की सैनिक तैयारियों के बारे में जानकारी देते हैं. శత్రువుల యొక్క సైనిక సన్నాహకాలు, శత్రువులు మన దేశం మీద ఏమైనా దాడి చేస్తున్నాయా, ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాలు మనకు తెలియజేస్తాయి ఆ ఫోటోల ద్వారా. కాష్ ఆజ్ వహు రాజా హోతా తో అప్నా సప్నా సచ్ హోతా దేఖ్ కితనా ఖుష్ హోతా. ఆ రాజుగారు, కాష్ ఒకవేళ ఆ రాజుగారే గనుక బ్రతికి ఉన్నట్లయితే తన యొక్క కళ నిజమవ్వడం చూసి ఎంత సంతోషించేవాడో. కితనా ఖుష్ హోతా, చాలా ఆనందించేవాడు.
ఆ రాజుగారు తన యొక్క పరిపాలన కూడా చాలా సులువుగా అయ్యేది. తన ఓడల గురించి తెలిసేది. తన రాజ్యంలో జరిగే రకరకాల పండుగలు, వివిధ కార్యక్రమాల గురించి సులువుగా తెలుసుకునేవాడు. తన ప్రజలకు తొందరగా సహాయాన్ని అందించేవాడు. పిల్లలు, మరి ఈ పాఠంలో మీరు శాస్త్ర సాంకేతిక విషయాలను, ఉపగ్రహాల గురించి తెలుసుకున్నారు. మరి మీ యొక్క సైన్స్ ఉపాధ్యాయుని అడిగి ఈ ఉపగ్రహాల గురించి మరింతగా తెలుసుకుంటారని చెప్పేసి భావిస్తూ మరొక కొత్త పాఠంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాద్.